సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నగరంలో డ్రైనేజ్ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నగరంలో డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నగరంలో ఆక్రమణ తొలగించిన ప్రాంతాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. మచిలీపట్నాన్ని ముంపు బాధ నుండి విముక్తి చేయడానికి డ్రైనేజీ మీద ఆక్రమణ తొలగించడం జరిగిందని మంత్రి రవీంద్ర తెలిపారు. ఆక్రమణల్ని తొలగించడానికి సహకరించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలుపుతూ నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం ద్వారా ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. త్వరలోనే మచిలీపట్నంలో డ్రైనేజీ నిర్మాణ పనులు పునఃప్రారంభిస్తామని, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచేందుకు 164 కోట్ల రూపాయల అంచనాలు రూపొందించినట్లు మంత్రి రవీంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, టీడీపీ నాయకులు పల్లెపాటి సుబ్రహ్మణ్యం, పివి ఫణికుమార్, ఇలియాస్ పాషా, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య. ఈ డ్రైనేజ్ సమస్యని ఎలా పరిష్కారం చేయాలి? ముఖ్యంగా పెద్ద ఎత్తున వర్షాలు పడినప్పుడైతే మొత్తం రోడ్లన్నీ కూడా జలమయం అయిపోతాయి. మరి దాని మీద దృష్టి పెట్టి ప్రధానంగా మాకు మెయిన్ రోడ్లు మొత్తం కూడా జిల్లా పరిషత్ సెంటర్ దగ్గర నుంచి లక్ష్మీడాయ సెంటరు, జిల్లా కోర్టు సెంటరు, బస్టాండ్ సెంటరు, అలాగే నౌకళ సెంటరు, కోనేరు సెంటరు, రాజుపేట వరకు కూడా మొత్తం కూడా జలమయం అయిపోతుంది. దీన్ని ఎలా మనం శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి ఆలోచించడం జరిగింది. దానిలో భాగంగా మొట్టమొదట డ్రైన్ల మీద ఉన్నటువంటి ఆక్రమణలన్నీ కూడా తొలగించడానికి మున్సిపల్ కమిషనర్ గారి నాయకత్వంలో అలాగే సిబ్బంది అందరూ కలిసి గత 15-20 రోజులుగా మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున సహకరించారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు ఆ డ్రైన్స్ అన్నిటి కూడా ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేయించాలి. ఎందుకంటే దాదాపు మీటర్ పైన లోతున్నటువంటి డ్రైన్లు కూడా కేవలం 2 అంగుళాల వాటర్ నడుస్తుంది. కొన్ని అయితే డమ్మీ అయిపోయినాయి. దానివల్ల వాటర్ ఫ్లో లేదు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అవన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఓపెన్ చేసి షిల్ట్ అంతా కూడా దాదాపు 80 నుంచి 1 కోటి రూపాయల వరకు ఖర్చు అయ్యేదానికి అవకాశం ఉంది. అవన్నీ కూడా ఇమ్మీడియట్గా టెండర్ల ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయమని చెప్పి కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా చేసుకుంటే ఇమ్మీడియట్గా ఉన్నటువంటి షిల్ట్ అంతా మనం ఈ 3 నెలల్లో కంప్లీట్ చేసేస్తాం. అలాగే కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. దానికి కూడా అలా దాదాపు 12 కోట్లు ఫైనాన్స్లో ఉంది. వారిని కూడా నేను ఫైనాన్స్ సెక్రటరీ గారితో కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి అవి కూడా ఇమ్మీడియట్గా వచ్చిన వెంటనే గ్యాప్లన్నీ కూడా పూర్తి చేయటం. అలాగే ప్రధానంగా జిల్లా కోర్ట్ డ్రైన్ ఉంది, అది సబ్జెల్ డ్రైన్ కింద అంటారు. దాన్ని కొద్దిగా పోలీస్ గ్రౌండ్లో పూడుకుపోయిందని చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా పరిశీలన చేశాం. రైతు బజార్ ముందు, అలాగే బస్టాండ్ నుంచి, అలాగే బెల్ కంపెనీ ముందు ఇవన్నీ కూడా డ్రైన్లన్నీ కూడా దాదాపు శిథిలం అయిపోయినాయి, ఏమీ లేవు. అవన్నీ కూడా ఓపెన్ చేయించడం, అన్నీ కూడా ఎక్కడెక్కడ కనెక్ట్ చేయటం, రోడ్లు కూడా ఎక్కడన్నా ఇబ్బంది ఉన్న చోట రోడ్లు కానీ కల్వర్ట్స్ కానీ అవన్నీ కూడా కంప్లీట్ చేయడం చెప్పడం జరిగింది. మేము దీని మీద దృష్టి పెట్టాం. ప్రధానంగా డ్రైన్స్ అన్నిటి కూడా, ఎందుకంటే టోటల్ ఎస్టిమేట్ వేయడం జరిగింది. దాదాపు 164 కోట్లు టోటల్ మచిలీపట్నంలో 100% డ్రైన్లన్నీ కంప్లీట్ చేయడానికి, అలాగే పంపింగ్ సిస్టమ్ కానీ అన్నీ కలిపి 164 కోట్లు పెట్టడం జరిగింది. దానికి వచ్చేలోపు ఇవన్నీ కూడా ముందు కంప్లీట్ చేసుకుంటే రేపు సీజన్కి రెడీ అవ్వడం జరుగుతుంది. నగర పరిధిలోని వర్రేగూడెంలో చోటు చేసుకున్న దారుణ హత్య స్థానికంగా కలకలం రేకెత్తించింది. నగర పరిధిలోని వర్రేగూడెంలో చోటు చేసుకున్న దారుణ హత్య స్థానికంగా కలకలం రేకెత్తించింది. శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఈ హత్యోదంతం తెలిసిన వెంటనే ఎస్పీ గంగాధర్ రావు, డీఎస్పీ రాజా సంఘటన స్థలాన్ని సందర్శించారు. వర్రేగూడెం చెందిన వీర్నాల శ్రీను అలియాస్ టోపీ శ్రీనుపై రాత్రి సుమారు 7 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బ్యాట్, కర్రలు, ఇతర మారణ ఆయుధాలతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే అతడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శ్రీను, అతడికి సన్నిహితుడైన ఎస్ రమణకు మధ్య వ్యక్తిగత విభేదాల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. రమణ గతంలో హోంగార్డ్ గా పనిచేస్తూ విధుల్లో నిర్లక్ష్యం తదితర కారణాలతో అధికారులు అతన్ని విధుల నుండి తొలగించారు. క్లూజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. ఈ కేసులో నిందితుల్ని త్వరలోనే గుర్తించి కఠిన చర్యలు చేపడతామని పోలీసులు స్పష్టం చేశారు. అతనికి రమణ అన్న వ్యక్తితో వ్యక్తిగత కక్షలు ఉన్నాయి. ఇది ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ వల్ల వీళ్ళు వ్యక్తిగతంగా ఉన్న కక్షల వల్ల గతంలో వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అవి కాస్త ముదిరి వీళ్ళ మధ్యన ఈ భార్యతో ఉన్న ఇల్లీగల్ కాంటాక్ట్ వల్ల ఈ అఫెన్స్ జరిగిందని మేము భావిస్తున్నాం.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మళ్ళీ మీకు సుమారుగా ఎన్ని గంటల సమయంలో జరిగిందండి ఇది సుమారు 7-7:30 ఆ ప్రాంతంలో జరిగిందని ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలియదు. హోంగార్డ్ ఎవరు ఉన్నారు అన్నారండి? ఇది ఎవరు లేరండి, ఎప్పుడో రిమూవ్ చేశారు అతను. అసలు మన డిపార్ట్మెంట్ వాళ్ళు. అతని పేరు ఏంటండి? అతని పేరు వచ్చి శంకర రమణ. అదే ఎక్కడి నుంచి కొట్టుకుండా వచ్చారు? సుమారు ఎంతమంది చేసి ఉండొచ్చు అంటే మాకు ప్రస్తుతానికి అయితే అతను ఒక్కరే అని తెలిసింది. చూసిన వాళ్ళు ఇంకా ఎవిడెన్స్ కలెక్షన్ చేస్తాను, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, మేము కలెక్షన్ చేస్తూ ఉన్నాం. చేసిన తర్వాత పూర్తి వివరాలు ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళందరూ కూడా ఇది పూర్తి వ్యక్తిగత కక్షలతో వీళ్ళ దగ్గర ఇల్లీగల్ కాంటాక్ట్ వల్ల ఇది జరిగిందని చెప్పేసి పూర్తి సమాచారం అయితే ఉంది. కాబట్టి ఇమీడియట్లీ ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయినా వాళ్ళందరినీ ఇమీడియట్లీ అరెస్ట్ చేసి అంటే ఈ మర్డర్ జరిగే ముందు కలిసి ఉన్నారు అనేది వీళ్ళు ఆ సమాచారం అయితే ఇంకా మా దగ్గర లేదు. కాకపోతే వీళ్ళు చిన్నప్పటి నుంచి వీళ్ళ ఫ్రెండ్స్ అని మాత్రం ఆ సమాచారం ఉంది మా దగ్గర. విద్యార్థులు క్రమశిక్షణతో ఎదగాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. అవనిగడ్డలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విద్యార్థులకు సందేశం ఇచ్చారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఉమారాణి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎంపీపీ టి సుమతి, సర్పంచ్ జి ఉమాదేవి, సిపిడిసి సభ్యులు శ్యామ్ కిషోర్ నాయుడు, వైస్ ప్రిన్సిపల్ రాజనాలు అంకారావు, పూర్వ విద్యార్థి బంటుమిల్లి ప్రిన్సిపల్ ఎస్ జగన్మోహన్ రావు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రతిభావంతులకు బహుమతులు అందించారు. కళాశాల విద్యార్థులు నిర్వహిస్తున్న పత్రిక, వ్రాత పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో అధ్యాపకులు ఘనంగా సత్కరించారు. ఎంత గొప్పవాళ్ళైనా కూడా క్రమశిక్షణ తప్పితే మాత్రం మీ జీవితాలు నిరర్థకం అవుతాయి. నా సంతోషం ఏంటంటే వాళ్ళు చాలా క్రమశిక్షణతో కూర్చున్నారందుకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే కళాశాలలోకి వచ్చి మాట్లాడుతూ అంటే అది కొంచెం సాహసమైన విషయం. మాట్లాడుతూ మొదలుపెట్టిన అలరం మొదలవుద్ది. కానీ పాపం ఎందుకో కానీ మీరు చాలా క్రమశిక్షణగా ఉన్నారు, చాలా సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఒక మనిషి ఎదుగుదలకి క్రమశిక్షణ అవసరం. అలాగే సమాజ ఎదుగుదలకు కూడా క్రమశిక్షణ అవసరం. దేశానికి కూడా క్రమశిక్షణ లేకపోతే క్రమశిక్షణ రాహిత్యం అనే దేశం ఎప్పుడు కూడా పురోగమించదు. అందుకే మనం ఎంత చదివినా ఎంత ఉన్నత శిఖరాలకు ఎదిగినా క్రమశిక్షణతో మనం జీవించకపోతే మన జీవితం నిరర్థకమైందనే విషయం మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం. విజయస్సు వినయం అంటారు. ఎంత చదివితే అంత వినయవంతులం అవ్వాలి. అంతేకాని గర్వం అన్నది మనలో తలెత్తకూడదు. ఆ రకంగా మనం జీవితాన్ని మనం మంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. మేమంతా కూడా ప్రభుత్వ పాఠశాలను, ప్రభుత్వ కళాశాలలో చదివి వచ్చిన వాళ్ళే. ఆ రోజుల కోసం ఈ రోజుల్లాగా కాన్వెంట్లు తాతే తక్కువ ఉంటే కానీ ఇప్పుడులాగా ఉండుండేవి కాదు. ఈ కార్పొరేట్ సంస్థలు మేము దీన్ని కాలేజ్ యూట్యూబ్లో పెడతాము. మళ్ళీ చూడండి. సినిమా పాటలు మళ్ళీ చూస్తారే, వాటిని కొంచెం మానేసి చూడండి. ఎందుకంటే చదువు అంటే కంప్యూటర్ నేర్చుకోవటం, సైన్స్ అంటే సెల్ ఫోను అని సమాధానాలు చెప్తున్నారు ఇప్పుడు పిల్లలు. చదువుకున్న వాళ్ళు కంప్యూటర్ కనిపెడతారు, కానీ కంప్యూటర్ వర్క్ చేయటం చదువు కాదు. చదువు అంటే ఒక మనిషిగా ఎదగటం. దాని ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు లివింగ్ ఎగ్జాంపుల్ మన బుద్ధప్రసాద్ గారు ఉన్నారు. ఎందుకంటే మానవతా విలువలు, సాహిత్యం ఈ రెండింటి విలువల గురించి ఎంతో చెప్పారు. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం క్లాస్లో ముందు మీరు డిసిప్లిన్ నేర్చుకోండి అని. అదే మాట మళ్ళీ మన సార్ కూడా చెప్పారు. ఎందుకు చెప్పారు? అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. మీరు ఎదగటానికి ఎలా ఉండాలో చక్కటి మాటలు చెప్పారు. అవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఈ కాలేజీని మనకి ఇక్కడ ఇచ్చిన మండల కృష్ణారావు గారి కృషి. 41వ డివిజన్ లో అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ నిత్యావసర వస్తువులు తదితరమైనవి వితరణగా అందించింది. 41వ డివిజన్ లో అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ నిత్యావసర వస్తువులు తదితరమైనవి వితరణగా అందించింది. 3 స్తంభాల సెంటర్ సమీపంలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురై 3 కుటుంబాలు నిరాశ్రయులు అవడంతో వారికి లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ అండగా నిలిచింది. బాధితులకు బియ్యం, నిత్యావసరాలు, వంట పాత్రలు, నగదు, వస్త్రాలు ఫ్రెండ్ సర్కిల్ ప్రతినిధులు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, అడ్వకేట్లు అడప మురళి, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం 3 స్తంభాల సెంటరు బైపాస్ రోడ్డు వద్ద మార్చి 6వ తారీఖున అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో పేరిశెట్టి రామనాయుడు, కాజా వెంకటేషు, సిహెచ్ సింహాచలం
ఈ 3 పేద కుటుంబాల ఇల్లు కూడా పూర్తిగా కాలిపోయినాయి. కట్టుబట్టలతో బయటపడ్డారు. మరి ఆ కుటుంబానికి ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు కొంత సహాయం చేసినాయి. ప్రభుత్వ పరంగా కూడా వాళ్ళకి సహాయం చేసినటువంటి అవసరం ఎంత ఉంది. చాలా నిరుపేద కుటుంబాలు. ఆ పాప అయితే ఇంటర్మీడియట్ చదువుకుని ఆ ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజున మా లంక్షెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో మరి మేము, మా ఏపీపీ గారు మురళీ గారు, విజయ్ గారు, మేమందరం కూడా కలిసి ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి మౌన సహాయంగా బట్టలు, నిత్యావసర వస్తువులు, అలాగే వంట సామాన్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ పేద కుటుంబానికి ప్రభుత్వ పరంగా కూడా ఆర్థిక సహాయం అందించాలి. రాజకీయ పార్టీలు లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎలక్షన్లో. ఇటువంటి పేద కుటుంబాలు సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. పరామర్శం వలన ఉపయోగం లేదు. ఆ పేద కుటుంబాలకి కనీసం రేకుల షెడ్ ఇల్లు నిర్మించుకుని నివాసం ఉండే విధంగా కూడా ప్రభుత్వ పరంగా సహకరించాలి. దీనికి జిల్లా కలెక్టర్గా స్పందించాలని కూడా మేము కోరుకుంటూ ఈ కుటుంబానికి ఇప్పటికే సహాయం అందించిన స్వచ్ఛంద సంస్థలకి బలరాన్పేటలోని 3 స్తంభాలు దగ్గర బైపాస్ రోడ్ మీద 6వ తారీఖు నాడు, ఈ నెల 6వ తారీఖు నాడు జరిగిన అగ్ని ప్రమాదంలో వీళ్ళు పాకల్లో అద్దెకుంటున్నారు. వీళ్ళు కూలి పనుల కోసం వీళ్ళు వెళ్ళి వచ్చేటప్పటికల్లా అగ్ని ప్రమాదమై ఇంట్లోని వస్తువులన్నీ కూడా కాలి బూడిదైపోయినాయి. వీరికి చేయూతనిస్తాకి ప్రభుత్వం తరపున ప్రతిపక్ష నాయకులు, ప్రభుత్వ నాయకులు కూడా వీరికి అండగా ఉండాలని కోరుకుంటున్నాం. మేము లంకిశెట్టి బాలాజీ గారి యూత్ తరపున, ఫ్రెండ్స్ తరపున బాలాజీ గారి ఆధ్వర్యంలో వీరి ముగ్గురికి బియ్యం, ఉప్పు, పప్పులు, వంట సామాను, బట్టలు, చీరలు, లుంగీలు, దుప్పట్లు అన్నీ ఇవ్వటం జరిగింది. ఇంటి సామాను కూడా వీరికి చేయూతనిస్తే మంచిగా ఉంటుందనేసి అందరినీ అడుగుతున్నాం. అన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వీళ్ళకి చేయూతనివ్వాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సేవా సంఘం నెలవారీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవ అభిషేక కార్యక్రమాల పత్రిక ఆవిష్కరించారు. శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సేవా సంఘం నెలవారీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవ అభిషేక కార్యక్రమాల పత్రిక ఆవిష్కరించారు. లోక కళ్యాణార్థం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి నెల శుక్లపక్షంలో వచ్చే షష్ఠి రోజు విశేషంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేక మహోత్సవ కార్యక్రమం సంఘం నిర్వహిస్తుంది. వైశాఖ మాస శుక్ల షష్ఠి నుండి ప్రారంభమై చైత్రమాస శుక్ల షష్ఠి వరకు 12 నెలల పాటు అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఈ అభిషేక కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సేవా సంఘం అధ్యక్షులు లక్కవాడ్ల రామకృష్ణ శర్మ, కార్యదర్శి రెండుచింతల సూర్యనారాయణ శర్మ, తంగిరాల సుబ్రహ్మణ్య కుమార్ శర్మ, లొల్ల కుటుంబ శాస్త్రి, జొన్నలగడ్డ శ్రీనివాస్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సేవా సంఘం వారిచే షష్ఠి అభిషేక పూజా మహోత్సవ పత్రికా ఆహ్వాన ప్రారంభోత్సవ సందర్భముగా శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సేవా సంఘం వారు నిర్వహించుతున్నటువంటి వైశాఖ మాసము 3వ తారీఖు 5వ నెల 2025 నుంచి పరాభవనామ సంవత్సరం చైత్రమాసము 24వ తారీఖు మార్చి 2026 వరకు 12 నెలలు 12 అభిషేకాలు జరుపుటకు సభ్యుల అంగీకారంతో ఈ యొక్క పత్రికా మహోత్సవం నిర్వహించుతున్నాము. కాబట్టి ఈ యొక్క అభిషేకంలో పాల్గొనేటువంటి భక్తులు, సంఘ సభ్యులు 50 మంది కూడా సకాలంలో విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని తరించి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఈ యొక్క అభిషేకం యొక్క విశేషము కుజరాహుకేతు దోష నివారణ మరియు కాలసర్పదోష నివారణ జరుగుతుందని చెప్పి భక్తుల యొక్క ఉవాచ శాస్త్ర యొక్క ధర్మము. ఈ యొక్క ధర్మాన్ని అనుసరించి భక్తులందరూ కూడా నమ్మి ఈ కార్యక్రమంలో గత 10 సంవత్సరాలుగా పాల్గొని తరించుతున్నారు. మచిలీపట్నంలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సేవా సంఘం వారి చేత లోక కళ్యాణార్థం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కళ్యాణ మహోత్సవాలు ప్రతి నెల షష్ఠి రోజు జరగడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క షష్ఠి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. విశేషంగా డిసెంబర్లో సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణ మహోత్సవం కూడా నిర్వహిస్తున్నారు. ఆ రోజు విశేషంగా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు. నెల నెలా జరిగే ఈ యొక్క మాసం షష్ఠి కళ్యాణ మహోత్సవంలో ప్రతి మాసంలో కూడా ఈ యొక్క షష్ఠాభిషేకంలో పాల్గొనడం వల్ల కానీ, హోమ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల కానీ వివాహం కాని వారికి త్వరితగతంగా వివాహము, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. మచిలీపట్నం రాబర్సన్పేటలో ఉన్నటువంటి శ్రీ పర్వతవర్ధని రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కొలువైనటువంటి నాగపుట్ట దగ్గర వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అభిషేక కార్యక్రమాలు గాయత్రి పురోహిత సేవా సంఘం వాళ్ళు నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమం లోక కళ్యాణార్థం ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని, మచిలీపురం ప్రజానికం అంతా కూడా సంతోషంగా ఉండాలని సేవా సంఘం వారు ప్రతి నెల పౌర్ణం ముందొచ్చు షష్ఠి నాడు ఈ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, తరువాత హోమము,
తీర్థప్రసాదాలు పంచును. కావున యావత్ మంది విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయించుకునే ప్రతి ఒక్కరూ వచ్చి పూజ, వివాహ ఆటంక నివారణ, సంతానాభివృద్ధి, జ్వర శస్త్రచికిత్స, శత్రురోగ రుణబాధ నివారణార్థం, విద్యాభివృద్ధికి, కోర్టు వ్యవహారాలకు, వంశాభివృద్ధికి, దాంపత్య అన్యోన్యతకు, బాలారిష్ట ఇత్యాది దోషములు తొలగిపోవుటకు, ఆయురారోగ్య శ్రేయస్వర్యాలు కలిగించుటకు వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి అభిషేకంలో పాల్గొని తప్పనిసరిగా స్వామివారి కృపాకటాక్షం పాత్రలవ్వాల్సిందిగా. మచిలీపట్నం సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆశా లతను కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు. మచిలీపట్నం సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆశా లతను కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు షేకుబోయిన సుబ్రహ్మణ్యం మాట్లాడారు. గతంలో తమ వినతికి స్పందిస్తూ మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు వైద్యులు ఓపీలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నందుకు సూపరింటెండెంట్ ఆశా లతకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆమెను సంఘ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కోమటి శ్రీను, జోగి శివ, భోగిరెడ్డి సుభాని, బెల్లంకొండ రవి, దనికొండ చిన్ని, చేబోయిన కోటేశ్వరరావు, పెద్దబోయిన ఎం గోపి, పవన్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ మేడం గారికి మేము గతంలో 2 నెలల క్రితం సమస్యలు ఉన్నాయమ్మా తెలియజేసాం మేడం గారికి. పొద్దున పూట 9 గంటల ఓపీ 12 వరకు వస్తారు, 3 గంటల 4 వరకు వస్తారు. గతంలో కూడా చూసేవాళ్ళు 3 to 4, 3 గంటల 4 వరకు చూడలేదు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రజలు పొద్దునపాటు ఓపీ టైం అయిపోయిన తర్వాత డాక్టర్స్ అందరూ డ్యూటీ ఓపీ అయిపోగానే వెళ్ళిపోతూ ఉంటారు. అందరికీ సరిపోతలేదు టైం. తర్వాత 3 to 4 అనేది చూడట్లేదు కాబట్టి మేము తెలియజేసాం. ఇప్పుడు ఆ 3 to 4 కూడా చూస్తున్నారు. మా బీసీ సంక్షేమ సంఘం మరి ఇంకో విజయంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి సమస్యలు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు ఎంతో పొద్దునపూట వస్తాం, మధ్యాహ్నం అవ్వకపోతే మళ్ళీ సాయంత్రం భోజనం చేసి ఉండాలి, బయటికి వెళ్ళి హోటల్కి వెళ్ళి భోజనం చేయాలి, రావాలి, ఇవన్నీ చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడు 3 to 4 కూడా చూస్తున్నారు కాబట్టి పబ్లిక్ దాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. అలాగే క్యాజువాలిటీ గార్డు కూడా పేషెంట్ రాగానే వాళ్ళని పట్టుకెళ్ళి లోపలికి క్యాజువాలిటీలో పెడితే వాళ్ళకు వైద్యం అందుద్దని తెలియజేసాము. ఇంకా చిన్న సమస్యలన్నీ కొన్ని పరిష్కారం అయినాయి, కొన్ని ఇంకా అవుతున్నాయి నిదానంగా. మేము హాస్పిటల్ మీద ఉన్న సమస్యల మీద 2 నెలల క్రిందట సూపరింటెండెంట్ గారికి కలిసి సమస్యలు వివరించాము. సూపరింటెండెంట్ గారు వెంటనే స్పందించి మా సమస్యలన్నింటినీ తీర్చారు. దానికి కృతజ్ఞతగా సూపరింటెండెంట్ మేడం గారికి మేము కృతజ్ఞతలు తెలియపరిచి శాలువా కప్పి బొకే ఇచ్చి అభినందించడం జరిగింది. దీనికి మా బీసీ సంక్షేమ సంఘం తరపున మేము అభినందనలు. మచిలీపట్నం మండలం తాళ్లపాలెంలో 10 ఎకరాలతో పశువుల సంరక్షణశాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం మండల తాళ్లపాలెంలో 10 ఎకరాలతో పశువుల సంరక్షణశాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రోడ్లపై విచ్చలవిడిగా సంచరిస్తున్న ఆవులు, గేదెలను ఈ సంరక్షణశాలకు తరలించడం జరుగుతుందని ఆయన వివరించారు. మంగినపూడి బీచ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ సంరక్షణశాల ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. పశుసంవర్ధక శాఖ పర్యవేక్షణలో పశువుల సంరక్షణశాల ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి రవీంద్ర తెలిపారు. ఎన్ఆర్జీఎస్ నిధులతో దీన్ని నిర్మిస్తామని, పశువులకు కావాల్సిన ఆహారం కూడా ఇక్కడ లభ్యమయ్యేటట్లుగా చర్యలు తీసుకుంటామన్నారు. మన గోవుల్ని మరి రోడ్ల మీద వదిలేస్తున్నారు. అలాగే పశువులు చాలా కూడా రోడ్ల మీద యాక్సిడెంట్లు అయ్యి జనానికి దెబ్బలు తగులుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు. అలాగే పశువులు కూడా యాక్సిడెంట్లు చనిపోతున్నాయి. అందుకని చెప్పి దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి ఇక్కడ దాదాపు ఒక 10 ఎకరాల ల్యాండ్ని ఐడెంటిఫై జరిగింది. ఆ ల్యాండ్ అంతా కూడా అటు యానిమల్ హస్బెండరీ వారికి అందించి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ నుంచి కూడా దీన్ని కొంత డెవలప్ చేసి ఇక్కడ షెడ్స్ వేసి ఏదైతే రోడ్ల మీద ఉన్నటువంటి పశువులన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టి ఒక పశువుల హాస్టల్ లాగా దీన్ని ఒక మోడల్గా చేయాలి, రాష్ట్రానికి ఒక మోడల్గా చేయాలనే లక్ష్యంతో ఇక్కడ దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. దానికి కావాల్సినటువంటి ఫోడర్ కానీ ఏదైనా కూడా లోపలే గడ్డి కూడా పశుగ్రాసాన్ని పెంచుకోవడానికి కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే నీళ్ళకు కూడా ఇప్పుడు ఆల్రెడీ బోర్ల నుంచి కొద్ది వాటర్ బాగానే ఉందంటున్నారు. ఇదే కాకుండా డీసిల్టేషన్ ప్లాంట్ కూడా ఒకటి మేము డీశాలినేషన్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నాం. ఏదైతే సముద్ర జలాన్ని మంచినీరుగా మార్చే ప్లాంట్కి కూడా ఆల్రెడీ ప్రపోజల్స్ జరుగుతున్నాయి. అవి కూడా సిఎస్ఆర్ కింద చేస్తున్నారు. మరి అది కూడా అయిపోతే వాటర్కి పుష్కలంగా ఉంటాయి, అటు పశుగ్రాసానికి కానీ పశువులకు కానీ. ఎందుకంటే రోడ్ల మీద వదిలేయటం వల్ల వాటి నుంచి పాలు పిండుకుంటున్నాం.
వాటి మంచి చెడు చూడాల్సిన బాధ్యత ఉంది. లేదంటే ఆ పాపం మనకే తగులుతాయి. ఇవాళ యాక్సిడెంట్లో చనిపోయిన ఆ తల్లిదండ్రుల ఉసురు కూడా మన కుటుంబాలకు ఇబ్బందులు అవుతాయి. కాబట్టి దీన్ని అందరూ కూడా పెద్ద మనసుతో సహకరించండి. లేదు మీ దగ్గరే అట్టు పెట్టుకోండి, మీ ఇళ్లలోనే పెట్టుకోండి. అంతేగాని రోడ్ల మీదకి వదిలితే మట్టుకి ఇమీడియట్గా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరుగుద్ది. ఎందుకంటే చాలా కూటమి ప్రభుత్వం తమ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల వైసీపీ అధ్యక్షులు పేర్ని నాని దేవినేని అవినాష్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం తమ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల వైసీపీ అధ్యక్షులు పేర్ని నాని దేవినేని అవినాష్ ఆరోపించారు. ఇటీవల పెనుగంచిపోలు తిరునాళ్లలో చెలరేగిన ఘర్షణలో పోలీసులు అరెస్టు చేసి మచిలీపట్నం సబ్ జైలుకు తరలించిన వైసీపీ కార్యకర్తలను జగ్గేపేట వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావుతో కలిసి వారు పరామర్శించారు. తిరునాళ్లలో జరిగిన గొడవలో పోలీసులను గాయపరిచింది టీడీపీ కార్యకర్తలని. అయితే వైసీపీ కార్యకర్తలను పోలీసులు అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని వారు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని సెల్ ఫోన్ లో చిత్రీకరించిన వీడియోలు వారు మీడియాకు చూపారు. అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తి లేదని, కార్యకర్తలకు వైసీపీ నిరంతరం అండగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం పెనుగంచిపోరులో అక్కడ ఉన్నటువంటి అమ్మవారి సంబరాలు జరుగుతుంటే, అమ్మవారి ఉత్సవాలు జరుగుతుంటే ఆ తిరణాలలో ప్రభ ఊరేగింపులు జరుగుతున్నాయి. ఆ ప్రభల ఊరేగింపుల్లో ఒక ప్రభకు సంబంధించినటువంటి ఊరేగింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాంట్లో పాల్గొనడం జరుగుతుంది. అట్లాగే వేరే ప్రభలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ ప్రభ తీసుకుని వస్తున్నారు. వస్తున్న క్రమంలో పోలీసులు అందరూ ఉండగా, పోలీసులు పెద్ద ఎత్తున ఉండగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభ దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పసుపు పచ్చ కండువాలు వేసుకుంది. స్థానికంగా పోలీసులందరూ కూడా వాళ్ళందరికీ సుపరిచితులైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చగొడుతుంటే మీరు రాళ్ళు వేసండ్రా అంటే రాళ్ళు కర్రలు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ మీద విసరటం. తెలుగుదేశం పార్టీ ప్రభతో పాటు ప్రభతో ఉన్నటువంటి మైకుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభ మైకుల్లో పెద్దగా అరే మీరు మగపట్టక పుట్టుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రండిరా, అరే మీరు కొజ్జావాళ్ళరా, అదిరా ఇదిరా అని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా పచ్చి బూతులు మైకులో తిడుతుంటే ఒక్క పోలీస్ అధికారి కూడా ఆ మైక్ని ఆపటం కానీ మైక్లో వాగే వాళ్ళని నోరు మూయించడం కానీ చేయకుండా పరమానందంగా ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిదో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిదో తమన్ పాటలో విన్నంత ఆనందంగా వాళ్ళు ఆ తిట్టే తిట్లని అవన్నీ కూడా శ్రావ్యంగా ఆలకిస్తున్నారు పోలీసు అధికారులందరూ కూడా. ఎన్టీఆర్ జిల్లా పోలీసు అధికారులు ఆత్మరక్షణలో భాగంగా వీళ్ళు రాళ్ళు ఇసురుతుంటే అటు ఇటు తోపులాట జరిగింది. ఇది వాస్తవం జరిగింది. అక్కడున్న పోలీసులు ఒక్కళ్ళు కూడా ఒక్కరంటే ఒక్కరు కాకి బట్టలు వేసుకున్నామే, అరే యూనిఫామ్ మీద టోపీ మీద 3 సింహాలు ఉన్నాయే, ఉద్యోగం వచ్చేప్పుడు ప్రమాణం చేశామే, నిష్పక్షపాతంగా శాంతి భద్రతలను అదుపు చేస్తాము, ఈ రాష్ట్రాన్ని రక్షిస్తాము, నా విధి నిర్వహణని సక్రమంగా నిర్వర్తిస్తాను అని చెప్పి ప్రమాణం చేసినటువంటి ఆ పెద్దలు ఎవడు కూడా ఒక్కడంటే ఒక్కడు కూడా కంట్రోల్ చేయలేదు, కట్టడి చేయలేదు. కట్టడి చేయకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ సంబరం దగ్గర లేని వాళ్ళు, ఆ సంబరం దగ్గర అంటే అమ్మవారి జాతరలో పాల్గొనకుండా, ఆ అమ్మవారి జాతరలో ఆ గొడవ జరిగేప్పుడు లేనటువంటి వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా చేర్చి చదువుకున్నారు, విద్యాధికులు ఉన్నారు, ఉద్యోగ ప్రయత్నాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ల కోసం ప్రయత్నం చేసేటువంటి వీళ్ళందరూ అక్కడ ఉంటే, ఇంకా చెప్పాలంటే ఆ గుడి పూజారి గారి కొడుకు కూడా ఉన్నాడు. వీళ్ళందరూ అంటే జాతరలో అమ్మవారి ప్రభకి పూజ చేయడానికి వచ్చినటువంటి పూజారి కొడుకు కూడా ముద్దాయిగా తీసుకొస్తారు. ఏంటా అంటే ఇందులో సోషల్ మీడియాలో జగన్ గారితో ఈ మధ్య కాలంలో ఎవరైనా ఫోటో దిగి పెడితే ఆ ఫోటో దిగినోడు, ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఎవరు ఉంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ మధ్య కాలంలో యాక్టివ్గా ఎవరున్నారు, తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్ని నిలదీస్తా ఎవడైతే పోస్టులు పెడుతున్నాడో వాళ్ళందరినీ కూడా
ఇవాళ పోలీసుల్ని హత్యాయత్నం చేశారు, పోలీసుల్ని చంపబోయారని చెప్పని పోలీస్ కానిస్టేబుల్తో కేసు పెట్టి 16 మంది అన్యాయంగా చిన్న చిన్న కుర్రోళ్ళని 3 పదులు నిండని కుర్రోళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ ఈ జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. అమ్మవారి తిరునాళ్ళ జాతర సందర్భంగా పసుపు కుంకుమలు ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా వివిధ గ్రామాల నుంచి, ముఖ్యంగా అనిగలపాడు నుంచి ప్రభలు కట్టుకొని వివిధ రాజకీయ పార్టీలు పసుపు కుంకుమ తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించే ఆనవాయితీ ఉంది. ఈ నేపథ్యంలో మన మంగళవారం ఉదయం తెల్లవారుజామున మరి ఒకే సమయంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభలు, మరొక పక్క తెలుగుదేశం పార్టీ ప్రభలు, మరొక పక్క జనసేన ప్రభలు, ఇవన్నీ కూడా ఒకే కూడల్లో అనుకోకుండా ఒక గంట పాటు పోలీసులు నిలపడం చేత అది మరి తెలుగుదేశం పార్టీ వారు అదే సమయంలో బాగా ఉద్రేకపరిచే, ఆవేశపరిచే మాటలు, పాటలతోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని అవహేళన చేస్తూ వాళ్ళని వ్యంగ్యమైన మాటలు మరి డీజేల్లో వినిపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా మా వాళ్ళందరూ కూడా సంయమనం పాటించారు. అక్కడే ఉన్నటువంటి మా మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఓట్ల నాగేశ్వరరావు కూడా ఈ రాళ్ల దాడిలో దెబ్బలు తగిలినాయి. వాళ్లే తెలుగుదేశం పార్టీ వారే ముందుగా మరి చెప్పులు, రాళ్ళు, అలానే మరి బాటిల్స్ వేయడం జరిగింది. ఇరు వర్గాలు ఘర్షణపూర్వక వాతావరణం వచ్చిన తర్వాత మరి కొంతమంది పోలీసులకి రాళ్ళు తగలటం జరిగింది. ఈ నేపథ్యంలో మరి పోలీసులు ఏకపక్షంగా వారు మాకు దెబ్బ తగిలింది కాబట్టి మేము కంప్లైంట్ కడతామని చెప్పి అక్కడ మొత్తం కూడా విచారణ చేయకుండా సీసీటీవీ ఫుటేజ్లు కానీ అలానే మరి ఇతరత్ర సాక్ష్యాధారాలు ఏమీ కూడా సేకరించకుండా వాళ్ళు ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా అనేక చర్చల ద్వారా ఎవరైతే మాట్లాడుతున్నారో ఒక తప్పుడు కేసు పెట్టి ఈరోజు దాదాపుగా 16 మందిని ఈరోజు జైల్లో వేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలతో మా పెద్దలు కృష్ణా జిల్లా అధ్యక్షులు పేరు నాని గారు, అదేవిధంగా జగ్గేపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారు, అదేవిధంగా జగ్గేపేట నియోజకవర్గ పెద్దలందరూ గారు ఈరోజు ఆ 16 మందిని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి, వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పని ఈరోజు పేరు నాని గారు ఒక నాయకత్వంలో మేము అందరం ఈరోజు వాళ్ళకి భరోసా ఇస్తాం, వాళ్ళకి అండగా చెప్పడం జరిగింది. ఏదైతే ఈరోజు పోలీసు వాళ్ళు అన్యాయంగా తిరునాళ్ళలో ఆ ప్రభ ఏదైతే కదులుతుందో ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ ఆ గుడికెళ్ళే ప్రాంతానికి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా తెలుగుదేశం పార్టీ ప్రభే ముందు వెళ్ళాలని చెప్పని పోలీసు వాళ్ళు దాదాపుగా 3 గంటల సేపు ఆ ప్రభని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభని అక్కడే ఆపేసి 3 గంటలు ఆపేసి తెలుగుదేశం వాళ్ళు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ సంబంధించిన ప్రభ వాళ్ళు బూతులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, స్థానికంగా ఉన్న నాయకుల్ని వ్యక్తిగతంగా బూతులు మాట్లాడుతూ వాళ్ళే రాళ్ళు కానివ్వండి, సీసాలు కానివ్వండి. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.